10 years 2034 వరకు ఏ గోల్ లేదు. 1994లో 2 సార్లు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. 2004 నుంచి 2 సార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. 2014 నుంచి 2 సార్లు బీఆర్ఎస్కి అధికారం ఇచ్చారు. 2024 నుంచి 2 సార్లు నాకు అధికారం ఇస్తారు ప్రజలు. నాకు స్పష్టత ఉంది. 2034 వరకు ఇక్కడనే ఉంటా, ఈ ప్రజల కోసమే పనిచేస్తా. $1 trillion ఎకానమీని అక్కడికి తీసుకెళ్ళి 2047కి $3 trillion ఎకానమీ ఏదైతే మన నరేంద్ర మోడీ గారి ముందు స్పష్టంగా చెప్పినాం. భారతదేశం $30 trillion ఎకానమీ ఏదైతే వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నారో, ఈరోజు మనము 3% లోపల జనాభా ఉంటే 5% జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. రేపు ఇదే జనాభా 10% జీడిపిని దేశానికి కంట్రిబ్యూట్ చేసే ప్రణాళికలు, దానికి రోడ్ మ్యాప్, దానికి భవిష్యత్ ఏ రకమైన విధానాలు తీసుకోవాలనో 2034 వరకు ఇక్కడనే క్షేత్రస్థాయిలో ఉండి పనులు చేస్తాను. సరే, అది నమ్మకమా? 10 ఏళ్ళు ఇస్తారులే నమ్మకమా? పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళకి ప్రభుత్వం మారింది, డిఎంకే ప్రభుత్వం తమిళనాడులో కూడా 5 ఏళ్ళకి మారింది. నా జీవితంలో నేను జడ్పీటీసీ అవుతా అనుకున్నప్పుడు జడ్పీటీసీ అయినా, నేను ఎమ్మెల్సీ అవుతా అనుకున్నప్పుడు ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు ఎమ్మెల్యే అయినా. 2014లో ఎంపీ అవుతా అని చాలా ప్రయత్నం చేసింది, నీకు కూడా తెలుసు కదా. కాకపోతే 19లో అయినా అదే మల్కాజ్గిరి నుంచి, 14లో కూడా మల్కాజ్గిరి నుంచి అవుతా అని చెప్పింది, తెలుసు కదా. అక్కడ మిస్ అయినా కూడా 19లో మళ్ళీ అక్కడి నుంచి అయినా. జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడే తెలంగాణ వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిన. అవునా? చెప్పారు, నీతో చెప్పిన కదా, నీకు గుర్తుంది కదా. ఆ రోజు చెప్పిన, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముందు తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుందా, పిచ్చి బ్రహ్మలు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉండరు కదా. వచ్చింది కదా, వచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా కదా. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, 34 వరకు నేనే ఉంటా. కాన్ఫిడెన్స్ సార్. నేను ఈరోజు నీ ముందర చెప్పిపోతున్నావు, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాలు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. నువ్వు ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ 34లో గెలిస్తే కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండరు, వెళ్ళిపోతారు. 34 తర్వాత మొత్తం 100% సీట్లు గెలిపించి కాంగ్రెస్కి అధికారం ఇచ్చినా కూడా నేను ముఖ్యమంత్రి పదవి తీసుకోను. నేను తర్వాతి తరానికి బదిలీ. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. పెద్ద స్టేట్మెంట్ నీకు చెప్తున్నా, అందుకే నీకు చెప్పాలని నీకు చెప్తున్నా. ఓకే, ఎందుకంటే నీకు ముఖ్యమంత్రి అని చెప్పిన రోజు నువ్వు ఆశ్చర్యపోయినావు, అది ఎట్లా సాధ్యం, జిల్లా జడ్పీటీసీ ముఖ్యమంత్రి అవుతాడా అని. ఆశ్చర్యం పోలే, మేము అనుకున్నాం కదా, మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓటు వేయలేదు. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఓటు వేయలే ఎవరు. అది అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు చూడు. పేమెంట్ కోటాలో, మేనేజ్మెంట్ కోటాలో ఆయన తెచ్చుకున్న సీట్ అది. ఢిల్లీకి పైసలు కొట్టిండు రాహుల్ గాంధీకి, అందరు తెలుసు. సీక్రెట్ ఏమైనా ఆయనే చెప్పిండు కదా, గాంధీ కుటుంబానికి కావాలంటే 1000 కోట్లు పంపిస్తా అని. ఆ కోటాలో పైసలు ఇచ్చి తెచ్చుకున్నాడు. ఇక దానికి ఆయన నేనేందో చాలా శక్తివంతుని అనుకుంటే, మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎందుకు గెలిపిలేకపోయినావు? ఆయన నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు చాలా గొప్పడవు కదా, ప్రజానాయకుడు కదా. ఎంపీగా ఉన్నప్పుడు నీ ఎంపీ పరిధిలో ఒక ఎమ్మెల్యే గెలిచిండా? ఎంపీగా ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఒక కార్పొరేషన్లో ఒక మున్సిపాలిటీ గెలిచినవా? ఎంపీగా ఉన్నప్పుడు ఒక కార్పొరేటర్ గెలిపించినావా కనీసం? చాలా గొప్ప ప్రజానాయకుడు, 34 దాకుంటా 94 దాకుంటా ఉండు. నిన్ను ఎవరొద్దన్నారు? నీ పార్టీకి నువ్వు అడ్డగోలు పైసలు ఇస్తున్నావు. ఎక్కడ ఈ దేశంలో ఎలక్షన్ జరిగినా ఫండింగ్ తెలంగాణకి వెళ్ళిపోతుందని చెప్పి ఇవాళ మొత్తం దేశం అంతా కూడా తెలుసు. ఇక మీ బీజేపీ మిత్రులు నేను పట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకు నీకు అట్లాంటి మంచి ఫెవికాల్ బంధం ఉంది. ఆర్ఎస్ బ్రదర్సు మిగతా వాళ్ళంతా కలిసికట్టుగా నడుస్తున్నారు కాబట్టి మీకు ఆ బంధం ఉంది, మాకు అభ్యంతరం లేదు. అల్టిమేట్గా రేవంత్ రెడ్డి గారైనా ఇంకోరైనా కళలు ఎన్నైనా కనొచ్చు. కలాం గారు చెప్పారు కదా, కళలు కనండి, కథలు చెప్పకండి. నిజంగానే ముఖ్యమంత్రి గారు 2034 దాకా ఉంటా అనే ధైర్యం ఉంటే మరి రద్దు చేసి పోదాం అసెంబ్లీ. చలో రద్దు చేయి, ఎన్నికలకు పోదాం, ప్రజలు తీర్పిస్తారు. నీకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ ఉంటే, ప్రజల్లో అద్భుతమైన పరిపాలన ఉందని, రద్దు చేయిపోదాం. మేము రాజీనామా చేస్తాం, మీరు కూడా రాజీనామా చేయండి. బీజేపీ వాళ్ళు చేసినా చెప్పినా ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ సీఎం గారు రెడీగా ఉంటే మేమందరం మా పార్టీ వాళ్ళం 27 మంది రాజీనామా చేస్తాం, నువ్వు రెడీ అంటే. నువ్వు రాజీనామా చెప్పి మీ వాళ్ళతోని, మా పార్టీలోకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలను కూడా రాజీనామా చెప్పి, 9 మంది ఉన్నారు కానీ నీతోని చెప్పి, లెటస్ గో, చూసుకుందాం. పోనీ అది కూడా అంత ధైర్యం ఎట్లాగో రేవంత్ రెడ్డికి లేదు నాకు తెలుసు. నేనేడన్నా అది తప్పించుకుంటాడు. పోనీ మా దాంట్లోకి వెళ్ళి తీసుకుపోయిన దొంగలన్నా రాజీనామా చెప్పి 9 మంది, అదైనా చూద్దాంపా. ఇంత ప్రజానాయకుడివి కదా నువ్వు, చెయ్యి, వెల్కమ్.